అంటే మనం ఈ హీట్ డోమ్స్ అని ఒక చిన్న కాన్సెప్ట్, ఇంకా జెట్ స్ట్రీమ్స్ అండ్ ఏవియేషన్ మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది. హీట్ డోమ్స్ ఏదంటే యాక్చువల్గా జూలై 2021లో సౌత్ వెస్ట్రన్ కెనడాలో టెంపరేట్ రీజియన్లో ఉంటుంది. సౌత్ వెస్ట్రన్ కెనడాలో అక్కడ టెంపరేచర్ క్లోజ్ టు 15 degrees Celsius వచ్చింది. అది ఎలా ఈ బ్లిస్టరింగ్ టెంపరేచర్ ఎలా వచ్చిందంటే అట్మాస్ఫియరిక్ హై ప్రెషర్ జోన్ నోన్ యాజ్ హీట్ డోమ్. ఇదే హీట్ డోమ్ అంటాం. హీట్ డోమ్ కండిషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే రోజ్ బై వేవ్స్ కీప్ ద డోమ్ లాక్డ్ ఇన్ ఏ ప్లేస్ సెవరల్ మైల్స్ హై ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఇట్స్ ఎయిర్ సింక్స్ డౌన్ టువర్డ్స్ ద గ్రౌండ్ హీటింగ్ అప్ బికాస్ ఆఫ్ కంప్రెషన్. హీట్ డోమ్ ఏంటంటే రోజ్ బై వేవ్స్ ఉంటాయి కదా, ఆ డోమ్ని ఒక ప్లేస్లో లాక్ చేస్తే సెవరల్ మైల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఎయిర్ గ్రౌండ్కి వచ్చినప్పుడు హీటింగ్ బికాస్ ఆఫ్ కంప్రెషన్ వల్ల వచ్చినప్పుడు ఇలా హీట్ డోమ్స్ అనేటివి హై టెంపరేచర్స్, వైలెంట్ థండర్ స్టార్మ్స్, డేంజరస్ వైల్డ్ ఫైర్స్ కూడా వస్తుంది, పైరో క్యూములస్ నింబస్ క్లౌడ్స్ కూడా వస్తుంది. ఇంకోటి ఒమేగా బ్లాక్ అంటే ఏంటంటే హీట్ డోమ్స్ అనేటివి ఆఫెన్గా ఫామ్ వాటర్ నోన్ యాజ్ బ్లాకింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వెస్ట్ టు ఈస్ట్ మూమెంట్ ఆఫ్ వెదర్ ఆగిపోతుంది. వన్ ఆఫ్ ద బ్లాకింగ్ ప్యాటర్న్స్ ఈస్ కాల్డ్ ఒమేగా బ్లాక్. as the name suggests, omega block అనేది takes place on the shape of the Greek letter omega on a weather map. It is anchored by zones of low pressure. వెస్ట్లోనేమో లో ప్రెషర్ ఉంటుంది, అండ్ ఈ లో ప్రెషర్ ఆన్ ఇట్స్ వెస్ట్ అండ్ ఈస్ట్ సైడ్స్లో ఉంటుంది. హై ప్రెషర్ ఆన్ డోమ్ ఆన్ మిడిల్ హై ఉంటుంది. ఒమేగా బ్లాక్ అంటే అది. సో ఇలా హీట్ డోమ్ అండ్ ఒమేగా బ్లాక్. సో హీట్ డోమ్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో జెట్ స్ట్రీమ్స్ అప్ సైడ్ వస్తాయి, ఇలా ఫామ్ అయిందనుకో, ఇది ఒమేగా బ్లాక్ అంటాము. జెట్ స్ట్రీమ్స్ ఇవి హాట్ అండ్ స్టాగ్నెంట్ ఎయిర్ ఎక్స్పాండ్ అవి స్ట్రాంగ్ అండ్ హై ప్రెషర్ అట్మాస్ఫియరిక్ కంబైన్డ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హై ప్రెషర్ వల్ల, ఇంకా in a process known as convection, hot air attempts to escape but high pressure pushes its ఇది ఎయిర్ ఎస్కేప్ అవడానికి వస్తుంది కానీ పుష్ అవుతుంది. సో ఇలా ఒక డోమ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ హీట్ ఉంటుంది. సో ఇదన్న హీట్ డోమ్ వల్ల ఏమవుతుందంటే హీట్ డోమ్ ప్రివెంట్స్ క్లౌడ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ విచ్ వుడ్ హెల్ప్ కూల్ క్లౌడ్స్ వస్తే అక్కడ టెంపరేచర్ కూల్ అవుతుండే, కానీ హీట్ డోమ్ ప్రివెంట్ చేస్తుంది. ఇది మెయిన్ అన్నట్టు రీజన్. ఇంకా జెట్ స్ట్రీమ్స్ అనేటివి ఏవియేటర్స్ యూజ్ చేస్తారు. ఇఫ్ దే హ్యావ్ టు ఫ్లై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ జెట్ స్ట్రీమ్స్, డైరెక్షన్స్లో ఫ్లో అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ అవాయిడ్ దెమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అయితే అవి అవాయిడ్ చేస్తారు. జెట్ స్ట్రీమ్స్ అనేటివి కెన్ ఆల్సో కాస్ ఏ బంపీ ఫ్లైట్ బికాస్ జెట్ స్ట్రీమ్ ఈజ్ సమ్టైమ్స్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ కాస్ సడన్ మూమెంట్ చేయొచ్చు ఈవెన్ వెన్ ద వెదర్ లుక్స్ కామ్ క్లియర్గా ఉన్నా సరే. వాల్కోనిక్ ఎరప్షన్స్ అప్పుడు plums of volcanic ash tend to get sucked into the same jet stream that aeroplanes use for travel. సో ఇది ఏరోప్లేన్ అనుకుందాం, స్లో జెట్ స్ట్రీమ్ అంటే స్లో జెట్ స్ట్రీమ్ అనుకుందాం. ఇది ఇక్కడ క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ ఉంటుంది. క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనేది క్లౌడ్లెస్ స్కైలో వస్తుంది, వేర్ ఫాస్ట్ అండ్ స్లో జెట్ స్ట్రీమ్స్ కొలైడ్ అవుతాయి. ఇట్ కెన్ ఐదర్ బి సీన్ నాట్ డిటెక్టెడ్ బై రాడర్. ఇది ఫాస్ట్ జెట్ స్ట్రీమ్. రెండు కొలైడ్ అయినప్పుడు క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ వస్తుంది అన్నట్టు.